హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకవైపు 1000 years ఓల్డ్ టెంపుల్, మరోవైపు మ్యాసివ్ రాక్ హిల్, చుట్టూ గ్రీనరీ. కానీ ఈ పీస్ఫుల్ లొకేషన్ వెనుక ఏన్షియంట్ లెజెండ్, ఫర్గాటన్ హిస్టరీ, ఇంకా హిడెన్ ట్రెజర్ గురించి వినిపించే స్టోరీస్ కూడా ఉన్నాయి. అసలు ఈ టెంపుల్ ఎప్పుడు నిర్మించబడింది, ఎవరి కాలానికి చెందింది, ఈ హిల్స్కి లార్డ్ కుమారస్వామికి ఉన్న కనెక్షన్ ఏంటి, ఎవరి ఈ ప్రాంతంలో ట్రెజర్ ఉందనే కథల్లో ఎంతవరకు నిజం ఉంది? ఈరోజు మనం సండూర్లోని శ్రీ కుమారస్వామి టెంపుల్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ జర్నీ. మనం ఇప్పుడు ఉన్నది కర్ణాటకలోని బ్యూటిఫుల్ సండూర్. సండూర్ అంటే కేవలం ఒక టౌన్ కాదు, చుట్టూ ఉన్న హిల్స్, వ్యాలీస్, గ్రీనరీ మరియు రిచ్ హిస్టరీ వల్ల ఇది ఒక యూనిక్ డెస్టినేషన్. ఈ టెంపుల్ కూడా అలాంటి బ్యూటిఫుల్ న్యాచురల్ సరౌండింగ్స్ మధ్యలో ఉంది. రోడ్లో ప్రయాణిస్తూ వస్తున్నప్పుడే మనకి స్లోలీ ల్యాండ్స్కేప్ చేంజ్ అవుతూ కనిపిస్తుంది. బిజీ సిటీ రోడ్ నుంచి గ్రీన్ సరౌండింగ్స్కి, అక్కడి నుంచి రాకీ హిల్స్కి, ఇలా డెస్టినేషన్ దగ్గరికి చేరుకునే లోపే ఒక అడ్వెంచరస్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇదిగో మనం చేరుకున్నాం శ్రీ కుమారస్వామి టెంపుల్. టెంపుల్ని మొదటిసారి చూస్తున్నప్పుడు మనకి కనిపించేది దాని పీస్ఫుల్ అట్మాస్ఫియర్. కానీ ఈ ప్లేస్ని జస్ట్ ఒక టెంపుల్గా చూస్తే దీని అసలు స్టోరీలో చాలా భాగం మనం మిస్ అవుతాం. అందుకే ఈ టెంపుల్ కాంప్లెక్స్కి సెంచరీ ఓల్డ్ హిస్టరీ ఉంది. ఇప్పుడు అసలు హిస్టారికల్ స్టోరీలోకి వెళ్దాం. ఈ టెంపుల్లో పార్వతీ టెంపుల్ మరియు కుమారస్వామి టెంపుల్ ఉన్నాయి. ఇక్కడి ఓల్డ్ పార్వతీ టెంపుల్ హిస్టరీ బాదామి చాళుక్య పీరియడ్, అంటే అప్రాక్సిమేట్లీ 7th to 8th century ADలో అసోసియేట్ చేశారు. అయితే ఫేమస్ కుమారస్వామి టెంపుల్ని రాష్ట్రకూట పీరియడ్, అప్రాక్సిమేట్లీ 8th to 10th century ADకి చెందినదిగా గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక ఇన్ఫర్మేషన్ పేర్కొంటుంది. అయితే మనం ముందుగా ఈ టెంపుల్ కాంప్లెక్స్కి 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని చెప్పవచ్చు. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఈ హిల్స్లో ఇది ఎలా ఉండొచ్చు. కానీ అప్పట్లో రోడ్స్ లేవు, మోడర్న్ బిల్డింగ్స్ లేవు, టెక్నాలజీ లేదు. అయినా ఈ ఏన్షియంట్ టెంపుల్ ఇక్కడ నిలబడి ఉండటం ఇట్ సెల్ఫ్ ఒక అమేజింగ్ హిస్టారికల్ స్టోరీ. మరి ఈ టెంపుల్ని ఎవరు బిల్డ్ చేశారు? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇది ఒక రూలర్ వచ్చి ఒకే సమయంలో నిర్మించిన టెంపుల్ అని చెప్పడం యాక్యురేట్ కాదు. ఈ టెంపుల్ కాంప్లెక్స్లోని డిఫరెంట్ స్ట్రక్చర్స్ డిఫరెంట్ హిస్టారికల్ పీరియడ్స్లో సంబంధం కలిగి ఉన్నాయి. ఓల్డ్ టెంపుల్కి బాదామి చాళుక్య ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తే, కుమారస్వామి టెంపుల్ని రాక్షత్రకూట పీరియడ్లో అసోసియేట్ చేశారు. అంటే ఈ ప్లేస్ మనకి ఒక సింగిల్ డైనాసిటీ స్టోరీ కాకుండా మల్టిపుల్ హిస్టారికల్ పీరియడ్ అండ్ ఆర్కిటెక్చర్ ట్రెడిషన్ని చూపిస్తుంది. అదే ఈ టెంపుల్ యొక్క బిగ్గెస్ట్ హిస్టారికల్ హైలైట్లో ఒకటి. ఇప్పుడు టెంపుల్ వెనుక ఉన్న హిల్స్ వైపు ఒకసారి చూడండి. ఇక్కడే మరో ఫ్యాసినేటింగ్ స్టోరీ మొదలవుతుంది. ఈ రీజియన్ని కరుచిగిరి అని కూడా పిలుస్తారు. హిందూ మైథాలజీ ప్రకారం లార్డ్ కుమారస్వామి అంటే లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి తారకాసుర అనే డీమన్తో యుద్ధం చేసినప్పుడు తన వెల్ అంటే డివైన్ స్పియర్తో కారుచ మౌంటైన్ని పేర్స్ చేశాడని లెజెండ్స్ చెప్తున్నాయి. ఈ స్టోరీకి హిస్టారికల్స్ ప్రూఫ్ చెప్పలేం, ఇది మైథాలజికల్ ట్రెడిషన్. కానీ ఈ ప్రాంతంలోని న్యాచురల్ రాక్స్ ఫార్మేషన్ మరియు ఏన్షియంట్ టెంపుల్ ట్రెడిషన్తో కలిసిపోయింది ఈ లెజెండ్. ఈ ప్లేస్కి ఒక వెరీ యూనిక్ ఐడెంటిటీ. ఒకసారి ఆ సీనరీస్ని ఇమేజ్ చేయండి. చుట్టూ థిక్ ఫారెస్ట్, ఎక్కడ చూసినా హిల్స్, మధ్యలో సెంచరీస్ ఓల్డ్ టెంపుల్. ఇది నిజంగా ఒక ఏన్షియంట్ అడ్వెంచర్ మూవీ సీన్లా ఉంటుంది. ఇప్పుడు చాలామందికి ఇంట్రెస్టింగ్గా అనిపించే టాపిక్ హిడెన్ ట్రెజర్. ఏన్షియంట్ టెంపుల్స్ మరియు ఓల్డ్ రాయల్ రీజియన్స్ చుట్టూ ట్రెజర్ స్టోరీస్ ఉండటం మన దేశంలో కొత్త విషయం కాదు. సండూర్ రీజియన్ గురించి కూడా హిడెన్ వాల్యుబుల్ లేదా ఏన్షియంట్ ట్రెజర్ గురించి కొన్ని లోకల్ స్టోరీస్ ఉన్నాయి. అసలు ఈ హిల్స్లో ట్రెజర్ దాగి ఉందా, లేదా ఇది జనరేషన్ నుంచి వస్తున్న ఒక ఫ్యాసినేటింగ్ మిస్టరీ మాత్రమేనా? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్,
ఈ టెంపుల్ దగ్గర హిడెన్ ట్రెజర్ ఉందని కన్ఫర్మ్ చేసి ఏ రిలయబుల్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ అయితే లేదు. సో దీన్ని మనం ఫ్యాక్ట్గా కాదు, జస్ట్ మిస్టరీ స్టోరీగా మాత్రమే చూడాలి. కానీ ఇమేజ్ చేయండి, ఈ 1000 ఓల్డ్ హిల్ మధ్యలో ఇంకా మనకు తెలియని సీక్రెట్స్ ఏమేమి ఉన్నాయో. సో ఈ కథలన్నీ కలిపి ఈ ప్లేస్కి మిస్టరీ ఫీల్ ఇస్తుంది. కానీ నా ఒపీనియన్లో ఈ ప్లేస్లో అసలు ట్రెజర్ గోల్డ్ లేదా డైమండ్స్ కాదు. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ, ఆర్కిటెక్చర్, మైథాలజీ అండ్ కల్చర్, ఇదే రియల్ ట్రెజర్. 1000 సంవత్సరాలకు పైగా సర్వైవ్ అయిన హెరిటేజ్ని మనం చూస్తున్నాం. మన యాన్సిస్టర్ ఏ విధంగా టెంపుల్ని నిర్మించారు, ఎలాంటి బిలీఫ్స్తో జీవించారు, ఎలాంటి ఆర్కిటెక్చర్ డెవలప్ చేశారు, ఇవన్నీ తెలుసుకోవడమే అసలైన ట్రెజర్. టెంపుల్ చుట్టూ ఉన్న హిల్స్ కూడా ఈ లొకేషన్కి మేజర్ అట్రాక్షన్. రాకీ ఫార్మేషన్, గ్రీన్ వ్యాలీస్, ఓపెన్ ల్యాండ్స్కేప్ మరియు పీస్ఫుల్ అట్మాస్ఫియర్, ఇవన్నీ కలిసి సండూర్కి ఒక యూనిక్ విజువల్ ఐడెంటిటీ ఇస్తాయి. కెమెరాతో చూస్తే ప్రతి యాంగిల్ ఒక డిఫరెంట్ ఫ్రేమ్ లాగా కనిపిస్తుంది. టెంపుల్ హిల్ కాంబినేషన్ అయితే సినిమాటిక్ షాట్కి పర్ఫెక్ట్. ఎస్పెషల్లీ రైనీ సీజన్లో సండూర్ బ్యూటిఫుల్గా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. డ్రై లాక్ హిల్స్ రెయిన్ తర్వాత గ్రీనరీతో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. క్లౌడ్ హిల్స్ మధ్యలో మూవ్ అవుతుంటే ఎంటైర్ లొకేషన్ ఒక సినిమాటిక్ మూవీ సెట్లా కనిపిస్తుంది. న్యాచురల్ లవర్స్కి, ఈ ట్రావెల్ ఫోటోగ్రాఫర్స్కి ఇది డెఫినెట్లీ ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. సో ఈ ప్లేస్ని స్పెషల్ చేసేది ఒక టెంపులే కాదు, ఇక్కడ ఫెయిత్ ఉంది, హిస్టరీ ఉంది, మైథాలజీ ఉంది, నేచర్ ఉంది, ఆర్కిటెక్చర్ ఉంది మరియు మిస్టరీ కూడా ఉంది. అందుకే కుమారస్వామి టెంపుల్ ఒక సింపుల్ సైట్ సీయింగ్ లొకేషన్ కాదు, ఇది ఒక స్పిరిచువల్, హిస్టారికల్, కల్చర్ అండ్ నేచురల్ ఎక్స్పీరియన్స్. పర్సనల్లీ నాకు ఈ ప్లేస్లో నచ్చిన బిగ్గెస్ట్ హైలైట్ టెంపుల్ చుట్టూ ఉన్న పీస్ఫుల్ అట్మాస్ఫియర్. ఒక సైడ్ ఏన్షియంట్ టెంపుల్ని చూస్తూ మరో సైడ్ హిల్ని చూస్తూ కొంతసేపు అక్కడే ఉండిపోతే మనకు ఈ సిటీ లైఫ్కి కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సమ్టైమ్స్ ట్రావెల్ అంటే ఫేమస్ ప్లేసెస్ మాత్రమే కాదు, ఇలాంటి లీజర్ నోన్ ప్లేసెస్ని డిస్కవర్ చేయటం కూడా ట్రావెల్లో అసలైన ఎక్సైట్మెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.